నరసింహ ఆవిర్భావ ఘట్టం అండి అంటే ఒకే ఒక్క వ్యక్తిని బ్రోయడం కోసం మనుష్యుడైనటువంటి బాలకుడైనటువంటి అర్భకుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడిని అలాంటి వాడిని బ్రోయడానికి వచ్చినటువంటి సర్వవ్యాపకమై నిండి ఉండే ఆత్మతత్వం ఒక పిల్లవాడి కోసం కూడా వస్తుంది అని చెప్పినటువంటి మొట్టమొదటి అవతారం ఏదైనా ఉంటే అది నారసింహ అవతారం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే నారసింహానికంటే ముందే చాలా అవతారాలున్నా భీష్ముల వారు అంపశయ్య మీద పడుకొని ఆయన చెప్పినటువంటి విష్ణు సహస్రనామాల్లో ముందన్ని గుణాలు చెప్తారు. మొట్టమొదటి అవతారం ఏదైనా చెప్పారు అంటే నారసింహ అవతారం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరమేవ చ యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర. ఇక్కడ ఎక్కడైనా ఓ భగవంతుడి అవతార నామం కానీ ఏదీ కనిపిస్తుంది. మొట్టమొదట కనిపించేది నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నారసింహుడితోటే ఆరంభం చేస్తారు. అలాంటి నారసింహుడు ఆవిర్భవించినటువంటి మహత్తరమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసం.